హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా ఉద్యోగులకు, పెన్షన్లకు, టీచర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సాయుధ బలగాల పింఛన్ సవరణ. ఒకే ర్యాంకు ఒకే పింఛను పథకం కింద సాయుధ బలగాల పింఛన్ను సవరించాలని నిర్ణయించింది. ఈ సవరణ 2019 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తేదీ వరకు పదవీ విరమణ చేసిన సాయుధ బలగాల సిబ్బంది ఈ సవరించిన పింఛను కిందకి వస్తారు. దీనివల్ల 25,13,000 మందికి ప్రయోజనం కలుగుతుందని, అందులో కొత్తగా 4,52,000 మంది దీని పరిధిలోకి వస్తారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రయోజనం కుటుంబ పింఛనుదారులకు విస్తరింపచేయనున్నట్లు చెప్పారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.